స్లీప్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. మన సర్కేడియన్ రిథమ్ అంటే ఏ టైంలో మనం ప్రాపర్‌గా నిద్రపోతాం అనేది రోజుకి ప్రాపర్ స్లీప్ సైకిల్ ఉండాలనమాట. లేకపోతే మన బాడీ ఫంక్షనింగ్ దెబ్బతింటది. చాలామంది నిద్రని కాంప్రమైజ్ చేస్తారు. ఇప్పుడు మన జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ, మన ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వర్క్ ప్రెషర్‌ని పెంచుతున్నాయి. స్లీప్ తగ్గిస్తున్నాయి అనమాట. చాలామంది రోజుకి 15, 16 గంటలు పనిచేసి 5, 6 గంటలు కూడా పడుకోవట్లేదు. ఆ పడుకున్నప్పుడు కూడా ఇంటరప్షన్స్ బాగా వస్తున్నాయి. ముఖ్యంగా యాంగ్జైటీ రావటం, మధ్యలో మెలుకువొచ్చేసి ఏదో ఆలోచనలు రావటం ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ నాకు కూడా రెగ్యులర్‌గానే వస్తా ఉంటది. దానికోసం నేను కొన్ని టిప్స్ పాటిస్తున్నాననమాట. నేను పడుకునేటప్పుడు నా ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెడతాను. నిద్ర లేసేదాకా అది ఆన్ చేయను. ఎందుకంటే చిన్న మెసేజ్ వచ్చినా, ఏదైనా వైబ్రేట్ అయినా డిస్టర్బ్ అవుతాం కాబట్టి ఫోన్ కంప్లీట్‌గా ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవడం బెస్ట్. రెండోది స్లీప్ సైకిల్, క్వాలిటీ స్లీప్ సైకిల్ ఉండాలంటే నైట్ పడుకునే ముందు చాలా నెమ్మదిగా ఒక మెడిటేషన్ మ్యూజిక్, స్లీప్ మెడిటేషన్ గానీ ఏదైనా మ్యూజిక్ వింటూ పడుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా వరకు నేను కూడా నిద్ర డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు స్లో స్లీప్ మెడిటేషన్ మ్యూజిక్‌ని పెట్టుకొని పడుకుంటాననమాట. మూడోది నిద్రపోయేటప్పుడు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాను. అంటే మనం పనెంత ఎక్సైటెడ్‌గా, హ్యాపీగా చేస్తామో నిద్రపోయేటప్పుడు కూడా నిద్ర ఇంపార్టెంట్. ఈ టైంలో మనకి ఇదే ఇంపార్టెంట్ అనుకుని పడుకుంటే ఖచ్చితంగా మనకి మధ్యలో ఏ డిస్టర్బెన్స్ రాదనమాట. ఆ తర్వాత నిద్రపోయే ముందు ఆలోచనలన్నీ కూడా పాజిటివ్‌గా ఆలోచించాలి. లేవంగానే కూడా పాజిటివ్‌గా ఆలోచించాలి. ఆ రోజువారీ టెన్షన్స్ అన్నీ కూడా అంటే ఆ రోజులో జరిగిన టెన్షన్స్ అన్నీ కూడా మన నిద్రలో క్యారీ చేయకూడదు.